కాంగ్రెస్ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతుందని ఎమ్మెల్యే కొత్తా ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా తోగుటలోని తుక్కాపూర్ మల్లన్న సాగర్ ప్రాజెక్టు వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే మహాధర్నా చేపట్టారు. గోదావరి జలాలతో కేసీఆర్ హరీష్ చిత్రపటాలకు జలాభిషేకం నిర్వహించారు. కేసీఆర్ పై అవినీతి బురద చల్లడానికే అసెంబ్లీలో తీర్మానం పెట్టారని ఆరోపించారు. సీబీఐకి కేసులు అప్పగించినా భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రజల మద్దతుతో కాంగ్రెస్ మాయాజాలాన్ని తరిమేస్తామని ధీమా వ్యక్తం చేశారు. న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. నువ్వు సిబిఐకి వేసినా, ఈడీకి వేసినా, సిప్పుకి ఇంకా దేనికి వేసినా, ఎక్కడికి పోయినా ధర్మం అనేది ఉంటది, న్యాయం అనేది ఉంటది. ఇలా రైతులు మా పట్ల ఉన్నారు. రైతుల ఆశీస్సులు మా పార్టీ మీద ఉన్నాయి. రైతుల ఆశీస్సులు కేసీఆర్ గారి మీద ఉన్నాయి. కేసీఆర్ గారి మీద ఎన్ని ఆరోపణలు చేసినా కడిగిన ముత్యంలాగా మళ్లీ బయటకు వస్తాడు. మళ్లీ మీ భరతం పడతాడు. 2028 మీ సంగతి ఏందో తెలుస్తుంది. మొన్న గెలిచిన ఈ మంత్రులు కావచ్చు, మరి ఎమ్మెల్యేలు కావచ్చు, మరి వచ్చేసరికి వాళ్లకు డిపాజిట్లు కూడా రావు. ఇది జగమెరిగిన సత్యం. ఎవరు అడిగినా చెప్తున్నారు. ఇవాళ ఎర్రవల్లిలో మాజీ మంత్రి